అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలో దేవరాపల్లి పోలీసులు 25 లక్షల విలువైన 2 కేజీల హాషిఫ్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఐవి సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అల్లూరు జిల్లా నుంచి శ్రీరాంపురం చెక్ పోస్ట్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి 3 యువకుల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల లిక్విడ్ గంజాయి, పల్సర్ బైక్, 3000 నగదు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి చోడవరం కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు సిఐ కృష్ణ తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటపాడు సర్కిల్ పరిధిలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 8 గంటలకు దేవరాపల్లి ఎస్ఐ గారికి ఇలాగ ఏజెన్సీ నుండి ఒక 3 వ్యక్తులు గంజాయితో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి శ్రీరాంపురం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ఏజెన్సీ నుండి కిందికి వస్తూ ఎస్ఐ గారిని వారి సిబ్బందిని చూసి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగా ఎస్ఐ గారు వాళ్ళు ఆపి వాళ్ళని వెంబడించి పట్టుకొని చెక్ చేయగా ఒక 2 కిలోలు గంజాయి లిక్విడ్ దొరికింది. దాని విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. ఎస్ఐ గారు అక్కడే ఇమీడియట్ రిపోర్ట్ రాసి సదరు ప్రాపర్టీని, వెహికల్స్ను, వాళ్ళ దగ్గర నుండి 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకి రిమాండ్ పంపిస్తాను. రంజాన్ జకీర్ మన్సూలి ఇతను మన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన అతను. 2 గొల్లూరి దానేష్ అనే అతను మన అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబుర్గిరి మండలం చెందిన అతను. అదేవిధంగా పాంగి దేవదాసు అతను కూడా మన డుంబుర్గిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వాళ్ళు.